ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాందార్ శిల్ప. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక వీడియో చేద్దామని నేనే అనుకున్నాను. ఈ ఈవెంట్ ఎప్పుడు పబ్లిష్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఉమెన్స్ డే. ఈ రోజు ఈ ఉమెన్ లైఫ్ లో ఈవెంట్ లో ఏం జరగబోతుందో చెప్తున్నాను. ఇంకా నువ్వే జడ్జిమెంట్ బాగాలేదంటే ఇంకేం చేస్తా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్కువ టార్చర్ పెట్టా. మేడం మీరు చాలా ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు అంటున్నారు ఈవెంట్స్ లో. ఏం చేయాలి? ఇంకా మంచి ఒక షో మిస్ అయిపోయింది నాకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాందార్ శిల్ప. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక వీడియో చేద్దామని నేనే అనుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో మధ్యలో బ్రేక్ వచ్చింది. సో బ్రేక్ తర్వాత మళ్ళీ కొత్తగా అన్నీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈవెంట్స్ ఆల్రెడీ మీరు చాలా చూసుంటారు. కానీ నేను ఎలా రెడీ అవుతాను, నా ఈవెంట్కి వెళ్ళే ముందు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు ఈరోజు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ ఈ ఈవెంట్ చాలా స్పెషల్ నాకు. ఈ ఈవెంట్ ఎప్పుడు పబ్లిష్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఉమెన్స్ డే, March 8th, 2025. సో ఫస్ట్లీ ఈ వ్లాగ్ చూస్తున్న ఆడవాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ ఉమెన్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్క మహిళకి నేను ఇదే చెప్తాను, మీ గురించి మీరు ఫస్ట్ కేర్ తీసుకోండి, ఆ తర్వాత ఎవరైనానండి. ఈరోజు ఈ ఉమెన్ లైఫ్లో ఈవెంట్లో ఏం జరగబోతుందో చెప్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ జరుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఫిల్మ్ సిటీలో వర్క్ చేసే మహిళలు అందరూ చాలామంది ఉన్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి టు ద హోల్ రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్. సో రెడీ అయిన తర్వాత ఐ విల్ షో యూ మై ఫైనల్ లుక్. వెళ్తూ చాలా మాట్లాడుకుందాం. ట్విస్ట్ ఇచ్చి ఇక్కడ పెట్టేసి ఇదంతా కర్ల్ చేస్తావా? సో ఆల్రెడీ స్కిన్ ప్రెప్ చేసేసుకున్నాను నేనండి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మీ అందరికీ తెలిసిందే. సో స్కిన్ ప్రెప్ చేసేసుకున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. దిస్ ఇస్ అ ప్రైమర్, ఇల్యూమినేటర్, అన్ని కన్సీలర్. ఇట్స్ లారా మర్సియర్. నేను ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా లేదా ఎవరైనా వస్తున్నా ఒక 4-5 కొనిపించుకొని పెట్టుకుంటాను అనమాట స్టాక్. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఫర్ ద లాస్ట్ ఐ థింక్ 8 or 9 years ఐఎమ్ యూజింగ్ దిస్. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్. ప్రమోషన్ చేయట్లేదు, బట్ మీకు చెప్తున్నాను ఏ ప్రోడక్ట్స్ వాడతాను అని. సో విల్ స్టార్ట్ విత్ దిస్. ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చెయ్యను, కొన్ని యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు కొంచెం హెవీ మేకప్ అయితే కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ అది ఇది పెట్టేస్తారు అందరూ. మోస్ట్లీ నా మేకప్ నేనే చేసుకుంటాను. బట్ సీరియల్స్ ఆర్ లేకపోతే ఏదైనా షో వేర్ ఐఎమ్ ట్రావెలింగ్, అక్కడ చాలామంది కొలాబ్కి వస్తారు, చాలామందిని హైర్ చేసుకుంటాను నేను. బట్ మోస్ట్లీ నా మేకప్ నేనే చేసుకుంటాను. కానీ హెయిర్ స్టైల్ మాత్రం ఐ డెఫినెట్లీ నీడ్ హెల్ప్. అందుకని ఈరోజు హెల్ప్ చేయడానికి శివ వచ్చాడు. హాయ్ శివ. హెయిర్ స్టైల్ శివాకి మాత్రం అష్ట కష్టాలు పెడతాను. నాకు ఆయన అష్ట కష్టాలు పెడతాడు. ఇది బాగాలేదని నేను, లేదు ఇది చెయ్యొచ్చని ఆయన. సో ఇలా మేము చాలా చేస్తూ ఉంటాం అనమాట. అవన్నీ చూద్దరు మీరు. కాకపోతే ఈరోజు స్క్రీన్లో నేను కొంచెం డీసెంట్గానే బిహేవ్ చేస్తాను. ఎక్కువ టార్చర్ పెట్టా. ఓకే, అలా మేడం అలా చెప్తుంది కానీ మేడం మంచిగానే చూసుకుంటుంది, మంచిగా చెప్తారు. హీఈస్ వెరీ నైస్. కాకపోతే కొంచెం నాది రౌండ్ ఫేస్ కదండి. సో ఎప్పుడు కూడా నేను నా చీక్స్ని హైడ్ చేయడానికి ఏ విధంగా ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటాను. అందులో మా హెయిర్ ఇట్లా స్ట్రేట్ అయ్యి పాడైంది. ఎదుగోండి, దీన్ని ఎంత కర్ల్ చేసినా ఏం స్టైలింగ్ చేసినా ఆగుతే కదా, ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు బాగుంటుంది. కరెక్ట్గా ఈవెంట్ కోసం ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతానో ఇట్స్ మై లైఫ్ అని వేసుకోవాలి అప్పుడు. ఓకే, సో ప్రైమర్ పెట్టేసుకున్నాను. అండ్ లిటిల్ ఆఫ్ కరెక్టర్ యూస్ చేస్తాను నేను, కొద్దిగానే యూస్ చేస్తాను ఫర్ మై అండర్ ఐ. నేను యాక్చువల్లీ మేకప్ చాలా తొందరగా చేసేస్తానండి. మేకప్ కోసం కూర్చుంటే 15 to 20 minutesలో మేకప్ అయిపోతుంది మొత్తం ఫుల్. ఈవెంట్ టైప్ మేకప్ విత్ స్మోకీ లుక్ అయినా కానివ్వండి ఏదైనా. బట్ ఈరోజు వ్లాగ్ కోసం అని చెప్పి కొంచెం నిదానంగా చేస్తున్నాను, కొంచెం ఓపిక్గా చేస్తున్నాను. ఈరోజు ఈవెంట్ ఫిల్మ్ సిటీలో అని చెప్పాను కదండి. ఈవెంట్ ఏంటంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే నాకు చాలా చాలా
ఏమంటారు, అదొక ఇమోషన్. నేను లిటరల్గా రామోజీ ఫిలిం సిటీ నా సెకండ్ హోమ్ అని చెప్పొచ్చు. లిటరల్గా నేను అక్కడే పెరిగాను. మా డాడీతో, మా మమ్మీతో నాకు మంచి బాండింగ్ అదే టైంలో ఏర్పడింది. ఎప్పుడైతే నేను సీరియల్స్ అవి చేస్తున్నానో రామోజీ ఫిలిం సిటీలో, అక్కడే ఉండేవారు నాతో పాటు. మా నాన్నగారు ఉండేవారు, కొన్ని రోజులు మా మమ్మీ ఉండేది. సో వీ యూస్ టు స్టే దేర్ ఓవర్ నైట్ కాబట్టి చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఏం చేయడానికి లేదు కదా అక్కడ. ఒక చిన్న అలా వాక్ తీసుకుని ఆ తర్వాత రూమ్లో కూర్చొని బోల్డ్ అంతా మాట్లాడుకునే వాళ్ళము. సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడం ఈజ్ అ ప్యూర్ ఎమోషన్. నేను అండర్ ఐ కరెక్టర్ కన్సీలర్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అ లిటిల్ ఆఫ్ దిస్ బేస్. ఈ బేస్ని నేను ఓన్లీ డ్యాప్ చేస్తాను. సమ్మర్ కొంచెం స్టార్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు కొంచెం లైట్గా మేకప్ నేను లైట్గా చేసుకుంటాను. బట్ సమ్మర్స్లో ఏమవుతుందంటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ అ లిటిల్ లైక్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఎంతైనా అందరూ డిఫరెంట్ టూల్స్ అవి వాడతారు కదా, బ్రష్, స్పాంజ్, అది ఇది. ఐ సమ్హౌ డోంట్ నో, నాకు నా చేయితో వేసుకోవడం చాలా ఇష్టం అండి. ఐ ఫీల్ వెరీ నైస్ వెన్ ఐ యూజ్ మై హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ టు డూ ఇట్. అదేంటి అనకండి, బికాస్ అందరు కంఫర్ట్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలా అనమాట. సో ఫిలిం సిటీ నా ఫస్ట్ సీరియల్ నేను ఈనాడు టెలివిజన్ వాళ్ళకే చేశాను. ఇప్పుడు వరకు నేను యాంకరింగ్ అయితే అన్ని ఛానల్స్కి చేశాను, కానీ సీరియల్స్ మాత్రం ఓన్లీ నేను ఈనాడు టెలివిజన్, అప్పుడు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో చేశాను నేను. సో అప్పట్లో తెలుగు రాదు, కొత్తగా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు రామోజీరావు గారా, ఇంత విన్నాం మనం రామోజీరావు గారి గురించి, నేను ఎప్పుడు చూస్తాను అని చాలా నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. బట్ టుడే ఇట్స్ వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ దట్ ఆయన మనతో లేరు. కానీ ఆయన చూసిన విజన్, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, స్థాపించిన ఆర్గనైజేషన్స్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. అందులో రామోజీ ఫిలిం సిటీ గురించి మనందరికీ తెలుసు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఇండియాలో మాట్లాడుకునే అడ్వెంచర్ పార్క్ ఏది అంటే ఫస్ట్ ఆర్ఎఫ్సి, రామోజీ ఫిలిం సిటీ అని అంటారు. అండ్ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఈనాడు టెలివిజన్ అంటే వాళ్ళు చాలా ఖచ్చితంగా తెలుగు చూస్తారు, తెలుగు మాట్లాడాలి, తెలుగు రావాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు కదండి. అందులో తప్పు లేదు. బట్ నేను మాత్రం చాలా భయపడిపోయాను. భయపడుతూనే వెళ్ళాను. అప్పుడు ఆడిషన్స్ అవన్నీ లేవు, డైరెక్ట్గా షూటింగ్ రోజే లుక్ టెస్ట్ అవి చేశారు. సో నేను ఈరోజు ఇంత తెలుగు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సీరియల్స్. నేను ఈనాడు టెలివిజన్ తప్ప వేరే ఏ బ్యానర్కి కూడా సీరియల్స్ చేయలేదు. 1-2 టెలిఫిల్మ్స్ అవి చేసి ఉంటాను. సో ఈరోజు నేను ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ గ్రూప్ వారందరికీ, ఈటీవీ వారందరికీ, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో చేసే వాళ్ళందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. నా సీరియల్ కెరియర్లో నన్ను నమ్మి, నాకు అప్పట్లో తెలుగు రాకపోయినా నన్ను సీరియల్లో పెట్టుకుని ఈరోజు నేను ఇంత తెలుగు మాట్లాడుతున్నానంటే వాళ్ళ వల్లే. సో అందులో మళ్ళీ ఫిలిం సిటీకి వెళ్ళి నేను ఈవెంట్ చేస్తున్నానంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను, బట్ ఇట్స్ అ స్పెషల్ ఎమోషన్. అందులో మాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఫేర్గా ఉంటాం కదండి, ఇంత ప్రోడక్ట్ వాడినా తెల్లగా కనిపిస్తాం, అంతేనండి. సో చూసారు కదా, ఐ యూజ్ వెరీ లిటిల్ ప్రోడక్ట్, కొంచెం క్యామోఫ్లేజింగ్ అనమాట. ఇప్పుడు నోస్ కట్, చిన్ కట్, కాంటోరింగ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ కాంటోరింగ్ అనమాట. సో ఇప్పుడు జనరల్ లిటిల్ ఫౌండేషన్ బేస్ వేసేసుకున్నాను, క్రీమీ లుక్. బట్ మెయిన్ టింట్ ఏదైతే ఉంటుందో, ద లిక్విడ్ ఫౌండేషన్, అది లాస్ట్లో వేస్తానండి నేను. బట్ బిఫోర్ దాట్ లెట్స్ వర్క్ ఆన్ అవర్ ఐస్. సో ఈ మిర్రర్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ సూపర్ జూమ్ ఇన్ మిర్రర్ అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, బట్ అబౌట్ 15 years బ్యాక్ నేను ఇవి యూఎస్లో కొనుక్కున్నాను. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ నా మేకప్ కిట్లో. అందరూ మామూలు మిర్రర్ చూసుకొని చేసుకుంటారు కదా, బట్ నేను ఈ జూమ్ మిర్రర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇందులో మన ఫేస్ని మనం చూస్తే కొంచెం భయపడిపోతాంలేండి. ఈరోజు సారీ అండ్ వన్ నైస్ ట్రెడిషనల్ బ్లౌజ్ అది వేసుకుంటున్నాను కాబట్టి, సో కొంచెం స్మోకీ కాదు, బట్ లిటిల్ ఐని ఎక్స్టెండ్ చేద్దాం షాడోతోని అండ్ ఐలైనర్తోని. అండ్ ఇంకోటి, నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ అవి చేస్తున్నాను కాబట్టి ఐ నీడ్ సమ్ సజెషన్స్. ఎందుకంటే ఏం చెయ్యాలో మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తే బాగుంటుంది, ఈ వీడియో చేస్తే బాగుంటుంది, లేదా చెప్తే కమెంట్ సెక్షన్లో చాలా బాగుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ శాందార్ శిల్ప.
ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ లవ్. నాకు చాలామంది ఈ జనరేషన్ వాళ్ళు అంటే హూ ఆర్ టీనేజర్స్ నా 20-25 ఉన్న వాళ్ళు, మేడం మీరు ఏ సీరియల్లో చేశారు, ఎందులో చేశారని అడుగుతూ ఉంటారు. బికాజ్ నా నేను టీవీలో ఎక్కువగా షోలు చేయట్లేదు కాబట్టి. నేను దగ్గర ఒక 13-14 సీరియల్స్ చేశాను. అది ఓన్లీ ఈటీవీకే. టెలిఫిల్మ్స్ చేశాను, డాన్స్ షోస్ చేశాను, హోస్టింగ్ చేశాను, సీరియల్స్, డైలీ సీరియల్స్ చేశాను, వీక్లీ సీరియల్ చేశాను. నా ఫస్ట్ సీరియల్ వచ్చి అయ్యో రామా అనూహ్య మనసు పారేసుకుంది, ఆ పాట లిరిక్స్ అలా ఉంటుంది అనమాట. బట్ నేను చేసిన సీరియల్స్లో అనూహ్య ఇస్ మై ఫస్ట్ సీరియల్. గిరిధర్ గారు డైరెక్టరు అండ్ మీర్ సార్ కెమెరామ్యాన్. మీ అందరికీ తెలుసు మీర్ సార్ అంటే హీఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ హ్యూమానిటీ, కైండ్నెస్ మన టీవీ ఇండస్ట్రీలో. అండ్ డిఓపిగా ఆయన ఫస్ట్ నా సీరియల్కి ఆయన వర్క్ చేయడం జరిగింది. నేను చాలా బ్లెస్డ్ అండి. నేను నా సీరియల్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక యాంకర్గా వచ్చాను. యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ మంచి వాళ్ళు దొరికారండి. అదే అదృష్టం నాది. డైరెక్టర్ గిరిధర్ గారు, తర్వాత నాకు అద్భుతమైన ఈ అవకాశాన్ని బాపినేటి గారు, మూర్తి గారు అండ్ అప్పుడులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని పేర్లు ఏమైనా మర్చిపోతే క్షమించండి. సో మళ్ళీ మా ఎపిసోడ్స్ అంతా అయిపోయాక రామోజీరావు గారు కూడా కొన్నిసార్లు దాన్ని కూర్చుని చూసేవారంట. సో ఆయన కూడా కొన్ని సజెషన్స్ చెప్పేవారంట. సో అవన్నీ ఫాలో అవుతూ చాలా చక్కగా నాకు చెప్తూ, అనూహ్యలో చేసిన తర్వాత నేను చాలా బాధపడే ఒక సంఘటన ఉంది. మంచి ఒక షో మిస్ అయిపోయింది నాకు. ఎందుకంటే నాకు ఆ టైంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు విధి సీరియల్లో నన్ను యమున గారు కూతురు క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఆ క్యారెక్టర్ చేసుంటే నేను వేరే లెవెల్లో ఉండేదాన్ని. మాట్లాడుతూ కరెక్ట్ షేడే వేస్తున్నానా, కొంచెం ఐస్ని ఎక్స్టెండ్ చేయడానికి కొంచెం అలా బ్లాక్ షేడ్ వేస్తానండి. కొంచెం ఐ బ్లెండ్ ఇట్ ప్రాపర్లీ. సో నా కొంచెం బ్లెండింగ్ చేసేసాను, కొంచెం ఎక్స్టెండ్ చేశాను. నాకు కూడా ఫిల్ విత్ గోల్డ్. నా ఫేవరెట్ ఐ మేకప్ అనమాట ఇది. మోస్ట్లీ కొంచెం గోల్డ్ ఫిల్లింగ్ ఇస్తాను. నాకు ఎవరైనా మేకప్ చేసినా చాలా బాగుంటుంది. కాకపోతే మేకప్ చేసేటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, బాబా ఇంత టైం పడుతుందా మేకప్కి అని. నేనైతే 15-20 minutes అండి మ్యాక్స్. సో దిస్ యూ కెన్ సీ నైస్ గోల్డ్ షిమ్మరీ. దట్ షిమ్మరీ ఐ షాడో ఇట్స్ మై ఫేవరెట్. మోస్ట్లీ నా షోస్కి నేను అందులో నైట్ టైం షో అనుకోండి, ఇంకొంచెం గోల్డిష్ చేసుకుంటాను నా మేకప్ని. బట్ ఇది డే టైం కాబట్టి, అఫ్కోర్స్ ఇది కూడా ఇండోర్ ఈవెంటే, బట్ స్టిల్ డే టైం కదండి, చాలా గోల్డిష్ అయిపోయినా కూడా బాగోదు చూడ్డానికి. ఎస్, ఐ థింక్ ద లుక్ ఇస్ కంప్లీట్. నౌ కొంచెం విల్ హైలైట్ అవర్ బ్రోస్. సో కొంచెం స్మోకీ ఎఫెక్టే వచ్చింది. ఇప్పుడు ఐ ల్యాషెస్ పెడదాం. సో ఇట్స్ ల్యాషెస్ టైమ్. కొంచెం ఐస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి నేను ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను. చిన్ని కళ్ళు ఉంటాయి కదండి, సో నాకు అలా అలవాటు చేశారు మా మేకప్ వాళ్ళందరూ. ఎక్కువగా ఐలైనర్ వేసుకోవడం, ఇలా ఐలాషెస్ వేసుకోవడం, సో అలా అలవాటైంది అనమాట నాకు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మై ప్రోడక్ట్స్, నేను ఎప్పటి నుంచి అయితే కొన్ని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాను, అప్పటి వరకు నాకు పెద్ద ఐ షాడోస్ అవి కొనడం అవ్వలేదు. బట్ అప్పటి వరకు అన్నీ అమీర్పేట్ షాడోసే. అమీర్పేట్లో షైనింగ్ దొరికేది చూసారా, అవి మా మేకప్ మ్యాన్ వాళ్ళు తీసుకొచ్చేవారు. అలా ఒక 4-5 డబ్బాలు కొనుక్కుని 4-5 డిఫరెంట్ షేడ్స్ కొనుక్కుని పెట్టుకునేదాన్ని. బికాజ్ మాకు వచ్చే పేమెంట్ అప్పుడు 500. నేనైతే 300 రూపీస్ నుంచి స్టార్ట్ చేశాను నా హోస్టింగ్ కెరియర్. అందులో మళ్ళీ టీడీఎస్, అందులో మళ్ళీ ఆటో ఎక్కాలి, దిగాలి, రాను పోను, అక్కడ డబ్బులు. లాస్ట్కి కాస్ట్యూమ్ దగ్గర వచ్చేసరికి వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసేవారు కాదు. అప్పుడు కొలాబరేషన్స్ లేవు, డిజైనర్స్ లేవు, ఏదైనా మేము కొనుక్కోవాల్సిందే. చూస్తుంటే మా సీనియర్స్ వాళ్ళందరూ మంచి ప్రోడక్ట్స్ వాడతారు. అప్పట్లో క్రేయోలాన్ అని ప్రోడక్ట్ ఉండేది, తర్వాత మీఫీ అని ప్యాన్ కేక్స్ ఉండేవి. ఇవన్నీ బ్రాండ్స్ యూజ్ చేసేవారు. అంటే రోజు వాడాలి కదండి, కింటాల్ కిలోలు మేకప్ వేసుకునేవాళ్ళం అప్పుడు. సో మరి అంత కింటాల్ ఆఫ్ మేకప్ వేసుకోవాలి అంటే నేను ఓన్లీ మ్యాక్ వాడతాను, నేను బాబీ బ్రౌన్ వాడతాను, ఓన్లీ ఇలాంటి బ్రాండ్స్ వాడతాను అంటే అప్పట్లో దొరికేవి కావు. అవన్నీ మాకు వర్కౌట్ అవ్వదు 500-1000 రూపాయలకి. సో మాకు కావాల్సింది అదే కదండి. ఇప్పుడు నేను మేకప్ చేసుకొని వెళ్తాను, మళ్ళీ మేకప్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉండదు ఈవెంట్కి, మినిమం 4 to 5 hours. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ ప్రోడక్ట్. దట్స్ అ డర్మా స్టిక్.
సో ఇందాక స్టిక్ వేసుకున్నాను కదా. అండ్ రెస్ట్ ఆఫ్ ద లిప్స్టిక్స్ నేను అన్ని కంపెనీస్ వాడతాను. నార్స్, మ్యాక్, బాబీ బ్రౌన్, స్మాష్ బాక్స్ ఇలాంటివి. ఇది నా ఫేవరెట్ ఐ లైనర్ అనమాట, ఐ పెన్ దిస్ ఇస్. సో ఐ జస్ట్ లవ్ ఇట్. షుగర్ బ్రాండ్ది ఇది. సో అందరూ బ్రష్తో వేసుకుంటారు, చాలామంది డిఫరెంట్ టూల్స్తో వేసుకుంటారు. నాకు మాత్రం ఈ పెన్ కంపల్సరీ కావాలి. ఈ పెన్ లేకపోతే సర్వైవ్ అవ్వలేను అనమాట, అంత ఇష్టం పెన్సిల్ పెన్. ఆల్మోస్ట్ ఐ లుక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ జస్ట్ లాస్ట్ కొంచెం అండర్ లైన్ కూడా వేసేద్దాం. యూజువలీ నేను అండర్ ఈ లైన్ని కొంచెం బ్రాడ్ చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను చెప్తాను మీకు. నా దగ్గర ఏం పెద్దగా ట్రిక్స్ ఏమి ఉండవు, వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని కొంచెం ఐ షాడో బ్రష్తో కొంచెం మర్జ్ చేద్దాం. జస్ట్ బ్లెండ్ అ లిటిల్ బిట్. ఐ యూజ్ అ బ్రౌన్ షేడ్ సో దట్ అది చాకీగా కనిపించదు, అందుకనే కొంచెం అండరే ఇట్లా వేసుకుంటాను. యా, ఐ థింక్ దట్స్ ఇట్. ఐఎమ్ రెడీ. ఇప్పుడు లాస్ట్ లిక్విడ్ ఫౌంటైన్ వేసేసి వీ విల్ డూ ద కాంటోరింగ్. బ్లష్ వేసుకుంటే వీఆర్ రెడీ ఫర్ ద షో. వెరీ లిటిల్ తీసుకుంటాను చూడండి, జస్ట్ దిస్ మచ్. దీనికే తెల్లగా కనిపిస్తాం. చూసారా ఎంత ప్రోడక్ట్ వాడానో, కానీ ఎంత గ్లో ఉంది. ఆల్సో ఇది ప్రోడక్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఐఎమ్ రెడీ. లాస్ట్లో వీ విల్ ఫినిష్ ద లుక్ విత్ ద బ్రాన్జర్ అండ్ హైలైటర్. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉందో కర్ల్. 1-2 hours ఆగండి, ఇదే కర్ల్స్ ఎలా అయిపోతాయి అవి కూడా చూపిస్తాను నేను. అన్నీ తెలిసిన ప్రాబ్లమేనండి. ముందు ఏమీ తెలిసేది కాదు కాబట్టి హాయిగా ఒక మేకప్ మ్యాన్ వచ్చి ఆయన మేకప్ చేసుకొని వెళ్ళిపోయేవారు సీరియల్ చేసినంతసేపు. ఎప్పటి నుంచి అయితే ఇంకా లేదు నేనే మేకప్ చేసుకోవడం మొదలుపెట్టానో అందరు కూడా నన్ను వదిలేశారు. అమ్మ మీరే బాగా చేసుకుంటారు కదమ్మా, మీకెందుకమ్మా అని. కొంచెం ఐ థింక్ నోస్ కట్ మనకు అవసరము. సో ఇంకొకసారి బ్రష్ అప్ చేసి కొంచెం చిన్ కట్ కూడా చేసేస్తే ఇంకా కొంచెం ప్రామినెంట్గా తెలుస్తుంది మనకి. అండ్ విల్ గో ఫర్ ద ఫైనల్. దాట్స్ మై ఫేవరెట్ పార్ట్. దాట్స్ ద బ్లష్. కొంచెం పింక్ అండ్ ఆరెంజిష్. వాడింది ఓన్లీ 2 strokes మాత్రమే, కానీ చూడండి ఎంత హెవీ లుక్ వచ్చేసిందో. అండ్ టు గివ్ ఇట్ ద ఫైనల్ లుక్ లాస్ట్లో అంతా రెడీ అయిపోయాక బ్రాన్జర్ వేసుకుంటాను. అండ్ వీఆర్ రెడీ. బ్రాన్జర్ అండ్ లిప్స్టిక్. సో ఈరోజు మంచి రెడ్ కలర్ శారీ ఒకటి తీసానండి, బికాజ్ ఇట్స్ ఉమెన్స్ డే, సెలబ్రేటింగ్ ఉమెన్. అండ్ రెడ్ అంటే కలర్ ఆఫ్ శక్తి, మా దుర్గా. సో అందుకనే కొంచెం రెడ్ కలర్ బ్లౌజ్, దాంతోపాటు ఒక మంచి టిష్యూ ఆర్గాన్జా టైప్ ఆఫ్ ఒక మంచి సారీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ద ఫైనల్ లుక్. ఈ హెయిర్ మాత్రం నేను విగ్గు వేసుకోవడం ఖాయం. నేననే కాదండి, నా తోటి ఆర్టిస్టులు అందరూ చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నాను అంతే. సో మేకప్ డన్, హెయిర్ స్టైల్ డన్. ఇప్పుడు లెట్స్ గో ఫర్ ద ఫైనల్ సారీ లుక్. ఇది లుక్ ఆఫ్ ద డే. ఐఎమ్ రెడీ. సో ఇంకా అన్నీ ప్యాకప్ చేసేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ లేట్ అయిపోయాను, 15 minutes లేట్. గాడి లేట్ చల్ రీ. Hi, how are you? అప్పుడే నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నా తల్లి. వస్తున్నా. బాగున్నారా? హాయ్, హౌ ఆర్ యూ? హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. సైడ్ 1 minute బిగ్ గేమ్. ఇక్కడ వరకు అయిపోయింది. డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిందా? అలా ఎలా చేశారు నేను లేకుండా? Put the chairs. Welcome MD director on the days. Welcome the plants chief guest. Wishing all the incredible women here a happy Women's Day. హాయ్. మనసులో ఏమనుకుంటున్నావు ఒకసారి గట్టిగా చెప్పేసేవే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.
హ్యాపీ ఉమెన్స్ డే అందరికి చెప్పేసావు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అది చెప్పు. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా తినే వచ్చారు, ఈసారైనా వేరే వాళ్ళు వస్తారేమో అనుకున్నా, కానీ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ. వేరే ఆర్గనైజర్స్ ఎక్కడ ఉన్నారు? హలో, నేను అర్జెంటుగా ఈవిడ నన్ను తిట్టిందా పొగిడిందా, నువ్వు ఏం ఆలోచించావో నీ ఏం మాట్లాడు దానికి అర్థం ఆవిడ చెప్తాను. దా తొందరగా ఇప్పుడే నన్ను కూర్చోబెట్టేస్తారు. నాకు స్టేజ్ మీదకి పంపిస్తున్నప్పుడు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. నాకు మీతో మాట్లాడడం ఇంపార్టెంట్. అబ్బా, నేనేమి అనుకోను, నా గుండె రాయి చేసుకున్నాను, ఏమి అనుకోను. ఆవిడ ఏంటి దానికి అర్థం చెప్పు. మళ్ళీ మీరేనా అని. సరేరా, నెక్స్ట్ ఇయర్ నేను రా. సారీ బా, లవ్ యూ బా. Namaste ma'am. Happy Women's Day. Happy Women's Day. Yeah. How are you, Sovna? Thank you so much for having me back again. So ee time lopu we are waiting for our chief guest Koneru Hampi garu. Manandariki telusu, and we are expecting Koneru Hampi garu any moment. Ikkada Dolphin Group. Now I want few ladies who are really interested. భయపడుతూ రాకండి, నాతో పాటు ఇక్కడ వచ్చి ఒక వాక్లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, వర్ణాలే. కోనేరు హంపి గారు, అర్జున అవార్డీ, పద్మశ్రీ కోనేరు హంపి గారు ఈరోజు ఉమెన్స్ డే రోజున రామోజీ ఫిలిం సిటీకి గెస్ట్గా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. వెరీ వార్మ్ అండ్ హార్టీ వెల్కమ్ టు కోనేరు హంపి గారు. వెల్కమ్ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హార్టీ వెల్కమ్ టు శ్రీమతి తేజస్వి కొడపాటి గారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మరి అతిథులందరూ కూడా వచ్చేసారు కాబట్టి అఫీషియలీ వాటి మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. అంతకన్నా ముందు ఐ రిక్వెస్ట్ నిరుపమ గారు ఫ్రమ్ ప్రియా ఫ్రూట్స్ టు ప్లీజ్ కమ్ అండ్ గ్రీట్ ఎండి మ్యామ్ విత్ ప్లాంట్. ఏం మాట్లాడాలనుకున్నా వద్దు అంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరిని చూస్తే ఒకే మాట చెప్పాలనిపిస్తుందండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా బ్యూటిఫుల్ సంగీతాజీ, హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. ప్లీజ్ కమ్. వన్ మోర్ టైం, గణపతి బప్పా, గణపతి బప్పా. దానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మ్యామ్ బ్రెయిన్ని కొంచెం పెంచి నెగటివిటీ కాకుండా ముందుకు వెళ్తూ ఎలా ఏం థింక్ చేయడానికి మీరు ఏం తినమని సజెస్ట్ చేస్తారు? ఐఎమ్ నాట్ రాంగ్, మీరు బెంగాలీ కదండి. నేను కూడా మీరు తినేదే తింటానండి, ఫిష్ తింటాను. యా మ్యామ్, అంతేనా? ఇంకేం చెప్తారా? అంటే నిజంగా చెప్పాలంటే మనం తినే తిండిలో ఏముండదండి, మన మనస్తత్వం ఆలోచనల్లో ఉంటుంది. పుట్టకతో ఆ బ్రెయిన్ వచ్చింది, పుట్టకతో ఈ బ్రెయిన్ వచ్చింది. ఏమంటారు? కార్డియో యాక్టివిటీ बहुत हो गया वहाँ पे, इसीलिए विनर्स हुए हैं आज. ऑलराइट, सो दैट वाज वीनल. कैन वी हैव पायल बत्रा, अखिला बेगारी. कुंभ मेला की आशा नहीं तो नहीं, आप डिफरेंट है इसके, ये चीज़ नॉट द वन. ऑलराइट, नाउ द whole team please come up on stage. ఇప్పుడు అరవరా? वेर इज मनप्रीत? हमारी लाउड स्पीकर है तो बस धूम मचाते जा. ईटीवी भारत,
అందరూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. పక్కా వస్తుంది కదా? పక్కా వస్తుంది. ఇది పక్కా పెట్టాలి ఈ సీన్, ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్. యా, సో ఇలా జరిగింది నా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇయర్. చూసారు కదా, నాతో పాటు నా వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్ ఏం చేస్తానో ఇట్స్ అ సర్ప్రైజ్. ఐ మై సెల్ఫ్ డోంట్ నో. కానీ ఉమెన్స్ డే మాత్రం ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఫిలిం సిటీ. సో ఈ వ్లాగ్ చూసి నా పోస్ట్స్ అన్నిటినీ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే కమెంట్లో కూడా మీరు చెప్పండి నాకు, మీరు ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. ఐ నీడ్ యువర్ సపోర్ట్. So please don't forget to subscribe Shandar Shilpa. Bye bye.